హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఇది దీని పేరు ఏందో నాకు తెలియదండి. ఇవి కాయలు పండ్లు అండి. ఇవి అంటే ఇది ఫస్ట్ సారి నేను ఇక్కడ చూస్తున్నాను. కోవిడ్లో ఇండియాలో చూస్తున్నాను అండి. తిని కూడా ఉన్నాను. దీని పేరు ఏందో మర్చిపోయాను. కానీ ఇండియాలో ఇది జ్యూస్ ఏమంటారు, జ్యూస్గా తాగున్నాను కూడా. నేను దీని టేస్ట్ తెలుసు నాకు. కానీ ఫస్ట్ టైం నేను కోవిడ్లో చూస్తున్నాను. ఇది చాలా సూపర్గా ఉంటాయండి. వీళ్ళు తినరు, ఎందుకంటే అది ఏమంటే ఇది గట్టిగా ఉంటుందండి. ఈ కాయ కొంచెం గట్టిగా ఉంటుంది. తింటా ఉంటే కొంచెం ఏదో ఇది టేస్ట్ కూడా అది రకం ఉంటుందండి. వీళ్ళకంటే నోట్లో వేస్తే కరిగిపోవాలి, అలా ఉండాలి. మళ్ళీ అంటే పుల్లం కూడా ఉండకూడదు వీళ్ళకి. ఇదేమంటే ఒకటి పుల్లంగా కొంచెం తీయ కొంచెం ఉంటుందండి. ఇదంటే కొంచెం గట్టిగా అలా ఉంటుంది. వాళ్ళకు నచ్చలేదు, తెచ్చారు కానీ వాళ్ళకు నచ్చలేదు. నేనే తిన్నాను మొత్తం అది. చూడండి ఎలా ఉందో. దీని పేరు ఏంటో ఒకసారి నాకు ఈ వీడియోస్కి మెసేజ్ పెట్టండి. నాకు దీని పేరు ఏంటో తెలియదు నాకు, అయినా పెడుతున్నాను. జ్యూస్ చేసుకుని తాగుదాం అనుకున్నాను, కానీ నేను అలాగే తినేసాను. పుల్లగా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పాస్గా తినేసాను. కానీ ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి, చాలా రేట్లు అండి ఇక్కడ. కానీ మన ఇండియాలో కూడా రేట్లు ఉన్నాయి, కానీ అక్కడికన్నా ఇక్కడ కోవిడ్లో చాలా డబుల్ రేట్ అండి. ఇవి చాలా బెనిఫిట్ అండి. ఇవి కూడా మన ఏమంటే మన ప్రతిదీ కూడా విటమిన్స్ అవన్నీ ఉంటాయి కదా, అలాగే చాలా బెనిఫిట్ అండి ఇవి తింటే. దీంట్లో పాలు వేసుకొని జ్యూస్గా కూడా తాగుతారండి. ఇది నేను అలాగే తినేసాను మొత్తం, ఎందుకంటే ఇలా తినలే కానీ జ్యూస్గా చాలా మంచిగా ఉంటుంది నాకు తెలిసింది.